విజయవాడలో ఈ సాయంత్రం ప్రధానమంత్రి మోడీ రోడ్ షో నిర్వహిస్తారు. పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు 1.3 కిలోమీటర్ల మేర రోడ్ షో జరుగుతుంది. ప్రధానమంత్రి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 5,000 మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. విజయవాడలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో చేయబోతా ఉన్నారు. మనం ఉన్న ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతం నుంచి కూడా స్టార్ట్ చేయబోతున్నా ఉన్నారు. ఇక్కడి నుంచి 1.3 కిలోమీటర్ల మేర కూడా ఈ రోడ్ షో అనేది జరగబోతా ఉంది. ఈ రోడ్ షోకి సంబంధించి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 5,000 మందికి పైగానే బందోబస్తును నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్రంలో ఉన్న పోలీసులకు సంబంధించిన ఏఆర్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, సివిల్, లా అండ్ ఆర్డర్ ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించిన 5,000 మందిగా పోలీసులు ఈ భద్రతలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఈ మొత్తానికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఈ బందర్ రోడ్డుకు సంబంధించి ఏదైతే ఒక రోడ్లో సంబంధించి 20 అడుగుల గ్యాప్నైతే రోడ్ షోకి వదిలిపెట్టడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఉందో ఈ రోడ్డుకి అటువైపులా బారిగేట్స్ను, అలాగే 20 అడుగుల తర్వాత ఇటు బారిగేట్స్ను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రజలు ఆ రోడ్లో ఉండి ఈ రోడ్ను వీక్షించడానికి ఏర్పాటు చేశారు. ఈ రోడ్లో నుంచి కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్న 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు కావచ్చు, ఈ రోడ్ షోలో కూడా ప్రధాని నరేంద్ర మోడీతో కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఒక భారీ బహిరంగ సభను ఎక్కడైతే రాజంపేట పార్లమెంట్ పరిధిలోని కలిగిరి గ్రామంలో కూడా నిర్వహించబోతా ఉన్నారు. అది నిర్వహించిన తర్వాత సాయంత్రం గన్నవరం చేరుకోబోతా ఉన్నారు. గన్నవరం చేరుకున్న తర్వాత గన్నవరం నుంచి ఎగ్జాక్ట్గా ఏదైతే మనం విజయవాడలో ఉన్న బందర్ రోడ్ ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఆ స్టార్టింగ్ పాయింట్ వద్ద కూడా ప్రధాని నరేంద్ర మోడీ రాబోతా ఉన్నారు. ఇక్కడ సాయంత్రం 7 గంటలకు ఈ రోడ్ షో అనేది ప్రారంభం కాబోతా ఉంది. ఈ రోడ్ షో సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఇప్పుడు మనం ఏదైతే చూస్తూ ఉన్నారో మన కెమెరామ్యాన్ భాష ఏదైతే చూపిస్తూ ఉన్నారో 1.3 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో అనేది నిర్వహించబోతా ఉన్నారు. వెహికల్ పైనుంచి ఈ రోడ్ షో అనేది అభివాదం చేయబోతా ఉన్నారు. రోడ్ షో వెహికల్ పైనుంచే ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభివాదం చేసుకుంటూ కూడా ఈ రోడ్డు మీద నుంచే వెళ్ళబోతా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా మరొక 2-3 రోజుల్లో పోలింగ్ అనేది జరగబోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు. కొన్ని బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటూ ఉన్నారు. విజయవాడలో మొదటిసారిగా రోడ్ షో అనేది నిర్వహించబోతా ఉన్నారు. ఎన్డీఏ తరపు నుంచి ఆయన రోడ్ షో అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడున్న ఏదైతే అధికార పక్షం ఉందో అధికార పక్షాన్ని గద్దదించడమే లక్ష్యంగా కూడా ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇలాంటి బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ ఉన్నారు. విజయవాడలో మనం ప్రముఖంగా చెప్పుకోవాలంటే ఈ రోడ్ షో అనేది ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ మొదటిసారిగా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తు అయితే మార్నింగ్ నుంచి నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా రెడ్ జోన్ అనేది కూడా ఇప్పటికే అమల్లోకి రావడం జరిగింది. అంటే నో ఫ్లయింగ్ జోన్గా కూడా ప్రకటించడం జరిగింది. ఎక్కడా కూడా డ్రోన్లు కానీ బెలూన్లు కానీ ఎక్కడా ఎగరవేయద్దు అంటూ కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే రెడ్ జోన్ పరిధిలో ఉంటూ ఉన్నాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఉందో ప్రకాశం బ్యారేజ్ వరకు రెడ్ జోన్ని నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి సిడి మరో ప్రాంతానికి అంటే ఈ బందర్ రోడ్డుకి కనెక్టివిటీగా ఏదైతే రోడ్లు ఉంటా ఉన్నాయో ఆ రోడ్లకు సంబంధించి అన్నింటిని కూడా రెడ్ జోన్లో ప్రకటించడం జరిగింది. అలాగే రెడ్ జోన్ ప్రకటించిన 2 కిలోమీటర్ల ప్రాంతం నుంచి కూడా మొత్తం అంతా ఆ జోన్లోకే పరిధిలోకి వస్తున్నట్టు కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిన్న మరోసారి సిపి రామకృష్ణ సమీక్ష నిర్వహించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క అధికారి, పోలీసు సిబ్బంది అందరూ కూడా చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాలి, అంకితభావంతో పనిచేయాలంటూ కూడా నిన్న ఆయన వెల్లడించడం జరిగింది. అందుకనే పూర్తి స్థాయిలో బందోబస్తు, ఎందుకంటే రోడ్ షో జరిగేటప్పుడు కంపల్సరీగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆ ఇబ్బందులు లేకుండా అధిగమించాలంటూ కూడా సిపి చెప్పడం జరిగింది. ఎందుకంటే విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్ షో చేసేటప్పుడు కూడా ఒక అగంతకుడు రాయి తీసుకొని దాడి చేయడం జరిగింది. ఇట్లాంటి అన్నింటిలో కూడా పరిగణలోకి తీసుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాము, భద్రత విషయంలో ఎలాంటి లోపాలు లేమంటూ కూడా నిన్న సిపి చెప్పడం జరిగింది. అందుకనే పూర్తి స్థాయిగా 5,000కు పైగా కూడా బందోబస్తు అయితే నిర్వహిస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పోలీసులు భావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ భాషతో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.